హలో ఫ్రెండ్స్, ఈరోజు సెప్టెంబర్ 12వ తారీఖు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అయిన అప్ సైడ్ అండ్ మంచి ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ ఆప్షన్ బాయర్ కానీ ఈరోజు కానీ రెడీగా ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే టాప్ గెయినర్స్లో మనం చూసుకున్నట్టు ఇక్కడ కెన్ఫిన్ హోమ్ అనేది కనిపిస్తుంది. సో కెన్ఫిన్ హోమ్ రెడార్లో పెట్టాలి, మంచి చార్ట్ ప్యాటర్న్ దాంట్లో. దాని తర్వాత చూడండి ఎల్టీఎఫ్ ఉంది, నేషనల్ అల్యూమినియం, ఎన్ఎండిసి, జిందాల్ స్టీలు, హిందాల్కి, ఇవన్నీ కూడా ఏంటంటే మెటల్కి సంబంధించిన స్టాక్స్. దాదాపుగా ఉన్న టాప్ 10లో ఒక 5 స్టాక్స్ మెటల్ నుంచి రావడం అనేది గమనార్హం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. దాని తర్వాత ఒకసారి టాప్ లూజర్స్ అనేది చూద్దాం. గ్రాన్యూల్స్ స్టీప్ డ్రైవ్ అని చేసింది కిందకైతే ఈరోజు టాప్ లూజర్, అది కూడా 16% పడిపోయింది గ్రాన్యూల్స్. దాని తర్వాత టాప్ లూజర్లో 2%, బట్ స్టిల్ బయోకాన్ అనేది కనిపిస్తుంది. ఇక లాంగ్ బిల్డప్ అనేది మనం తీసుకున్నట్టు ఇక్కడ కెన్ఫిన్ హోమ్, జిందాల్ స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఆరో ఫార్మా మంచి 45 డిగ్రీస్లో వెళ్తుంది. దానికంటే ముందు భారతీ ఎయిర్టెల్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అసలు ఎక్కడ కూడా స్మాల్ రిట్రేస్మెంట్ అనేది తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే స్ట్రాంగ్ పైకి వెళ్తుంది. బట్ లాస్ట్ మంత్లో మనం ఏంటంటే దీంట్లో బుల్ పుట్ స్ప్రెడ్ అనేది తీసుకున్నాం. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే మార్కెట్ కిందకు వచ్చి క్లోజ్ అయింది. ఓకే, వ్యూ అయితే బుల్లిష్గానే ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జిందాల్ స్టీల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే లాస్ట్ 1 మంత్లో మెటల్ స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేసినాయి. జిందాల్ స్టీలు ఇంకొక స్టాక్ ఏదో ఉంది, నేమ్ గుర్తులేదు, కానీ అవుట్ పర్ఫామ్ చేసినాయి అనమాట ఏది ఇండెక్స్ని. సో ఈ యొక్క స్టాక్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు, జిందాల్ స్టీల్ని. ఇది లాంగ్ బిల్డప్లో ఉన్నవి. అండ్ షార్ట్ బిల్డప్లో మనం చూసుకుంటే అఫ్కోర్స్ బయోకాన్, గ్రాన్యూల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ ఈరోజు ఎక్స్పైర్ అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టే 25,500 కాల్ని అయితే టార్గెట్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ 25,500 పుట్ను కూడా టార్గెట్ చేశారు. లాస్ట్ మూమెంట్లో మనం చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా పుట్సే అనమాట. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది స్ట్రాంగ్గా. ఇది అంత స్పాన్ ఆఫ్ 1.5 అవర్లో జరిగిపోయింది ఇది మొత్తం. గామా బ్లాస్ట్ అనేది అయింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వాచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ప్రస్తుతం అయితే 25,500 రౌండ్ నెంబరు. బట్ మార్కెట్ బుల్లిష్గా ఉంది కాబట్టి 25,500ని మనం ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనం ఫోకస్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి 25,000. ఇప్పుడు ప్రస్తుతం 25,000 దాటి 388 పాయింట్లు పైకి వెళ్ళింది. సో ఒక 250 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కావచ్చు. ఇక ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకి ప్రస్తుతం 52,000 దగ్గర రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ప్రాబబ్లీ ఒక 300 పాయింట్స్ డిస్టెన్స్లో ఉన్నాం. దాని తర్వాత వెరీ గుడ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి సిగ్నిఫికెంట్గా 51,000 దగ్గర కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, నిఫ్టీ 50లో మనం చూస్తే ఈరోజు అడ్వాన్స్లో 30 అనేది కనిపిస్తుంది, డిక్లైన్స్లోనేమో 12 కనిపిస్తున్నాయి. అంటే పెరిగే వాటిలో 38 ఉండగా తగ్గే వాటిలో 12 ఉన్నాయి. అండ్ 3 to 5% వాటిలో హిందాల్కో, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, M&M, ఐచర్ మోటార్స్ అనేది టాప్ గెయినర్స్లోకి వచ్చేసినాయి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్గా ఉంది. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీలు 3%, గ్రాసిమ్, చాలా స్టాక్స్ ఏంటంటే రికవర్ అయినాయి అనమాట. ఓకే, ఒక్క స్టాక్ కూడా నెగిటివ్లో లేదు. చూడండి, ఇక్కడ 0 to 3% లేదు, 3 to 5% లేదు, అబవ్ 5% లేదు. ఓకే, వెరీ గుడ్ అనమాట. అయితే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకి డిక్లైన్స్లో 12 అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, అడ్వాన్స్లో 10 అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ అడ్వాన్స్లో ఏమున్నాయనేది చూద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బులిష్గా ఉన్నాం అనుకున్నాం కదా మనం. కొటాక్ బ్యాంక్ కూడా ఎవరో కామెంట్ రూపంలో అడిగారు బై చేయమని చెప్పేసాను లాంగ్ టర్మ్లో. ఎందుకంటే ఫ్రెండ్స్, పిఎస్యూ బ్యాంకుల్లో ఇంకా స్టీమ్ అయితే ఉందని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. అందుకని నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద పాజిటివ్గా ఉన్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే కొటాక్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్స్ అయితే లాస్ట్ క్వార్టర్ అనౌన్స్ చేసింది. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నేను టాప్ గెయినర్గా ఉంది, బట్ ఈరోజు ఏంటంటే స్మాల్ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయింది. ఇక మనకి చూసుకున్నట్టయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్లో రిలయన్స్, జొమాటో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, రిలయన్స్ 1:1 బోనస్ షేర్ అనేది అనౌన్స్ చేసింది కదా, ఆ రికార్డ్ డేట్ దాకా ఎట్లయినా కొంత బుల్లిష్ సెంటిమెంట్తో వెళుతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ ఎన్ఎస్సి నుంచి చూస్తే 1,544 అడ్వాన్స్, 897 డిక్లైన్స్లో ఉన్నాయి. టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కెన్ఫిన్ హోమ్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, నాల్కో, హిందాల్కో, భారతీ ఎయిర్టెల్. టాప్ లూజర్స్లో గ్రాన్యూల్స్, బయోకాను, అపోలో టైర్స్ అండ్ గుజరాత్ గ్యాస్ అనేది కనిపిస్తుంది. 52 వీక్ హైలో గుజరాత్ ఫ్లూరోసెంట్, సెంచురీ టెక్స్టైల్స్, ఎఫ్డీజీ, కళ్యాణ్ జ్యువెలర్స్, జొమాటో. సో
స్టార్టప్ కంపెనీస్ జొమాటో అండ్ ఆఫ్ కోర్స్ పేటిఎం, ఆఫ్ కోర్స్ ఇంకేంటంటే నైకా అయితే ఇంకా లైమ్ లైట్లోకి రాలేదు, సో ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ ఈ రెండు అయితే అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. 52 వీక్ లోలో ఎటువంటి స్టాక్స్ అయితే కనిపించట్లేదు. అదేవిధంగా ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ ఏంటంటే మనకి బుల్లిష్ సిగ్నల్స్ ఇస్తున్న వాటిలో పూనావాలా ఫిన్కార్ప్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఆర్ఆర్ కాబెల్, థెర్మాక్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ అనేది కనిపిస్తున్నాయి. బేరిష్ సైడ్ వచ్చేసరికి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, జేబీ కెమికల్స్, టీవీ18 బ్రాడ్కాస్ట్, వేదాంత, ఫినిక్స్ మిల్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్టే ప్రైస్ షాకర్స్లో ప్రిజమ్ జాన్సన్ నిన్న హెవీగా పెరిగింది కదా, లాస్ట్ 2 డేస్ నుంచి ఈరోజు హెవీగా పడిపోయింది. అండ్ సెంచరీ, దాని తర్వాత సుమిటోమో, అపార్ ఇండస్ట్రీస్, ఇంజనీర్స్ ఇండియా ఆల్రెడీ బై చేసి పెట్టాను ఫ్రెండ్స్. అది చాలా కరెక్షన్ తీసుకుంది. ఈ ఒక్కరోజు ఏంటంటే స్ట్రాంగ్గా రికవర్ అయితే అయింది. సో ఈ యొక్క స్టాక్ ఏంటంటే మంచి లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసింది ఇంజనీర్స్ ఇండియా. బట్ ఎందుకో స్ట్రగుల్ అవుతుంది మార్కెట్. ఈరోజు మాత్రం మంచి 8% దాకా రికవర్ అయింది. సో ప్రాబ్లీ కంటిన్యూ అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇక వాల్యూమ్స్ షాకర్స్ విషయానికి వస్తే కోర్స్ గ్రాన్యూల్ ఇండియా అగ్రెసివ్ పడిపోయింది కాబట్టి దాంట్లో హెవీగా బాయింగ్ సెల్లింగ్ జరిగింది. ఆరో ఫార్మా చూడండి, ఎప్పుడైనా సరే హెవీగా ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు వాటి మీద కన్నేసి ఉంచాలి. ఓకే, అండ్ ఇక్కడ గ్రాన్యూల్స్ అంటే ఒక రీజన్ ఉంది. బట్ ఆరో ఫార్మా మంచి టాప్లో ఉండి వాల్యూమ్స్ అనేది జనరేట్ చేస్తుంది, అంటే సమ్ సార్ట్ ఆఫ్ టాప్ అనేది క్రియేట్ చేస్తుందేమో. ఒకసారి చార్ట్ అనేది చూస్తే కానీ మనం కన్ఫర్మ్ చేయలేం. టాటా కమ్యూనికేషన్, పేజ్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అనేది కనిపిస్తుంది. ఇంట్రాడే లార్జ్ డీల్స్ వోడాఫోన్లో కనిపిస్తుంది, సిడిఎస్ఎల్, ట్రెంట్, రిలయన్స్ ఇన్ఫ్రా, మోర్ఫెన్ ల్యాబ్స్ ఉండగా లాంగ్ బిల్డప్ అయితే మనం షార్ట్ బిల్డప్ అనేది చూసాము. సో ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది. దాని తర్వాత నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ఓ ట్రెండ్ లైన్ చక్కగా బ్రేక్అవుట్ అయింది. యాక్చువల్గా గ్యాప్ ఫిల్ చేశాడు ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఫిల్ చేశాడు 24,950 దగ్గర గ్యాప్ ఫిల్ చేశాడు. అక్కడ నుంచి స్లోగా పైకి వెళ్ళడం జరిగింది. చూడండి, మార్నింగ్ నుంచి కూడా కిందకు వచ్చి గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కన్సల్టేషన్ తీసుకొని 2 o'clockకి వెరీ అగ్రెసివ్గా బ్లాస్ట్ అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఒక లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. ప్రాబ్లీ ఈ లైన్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే అయిందో చాలామంది షార్ట్ కవరింగ్ చేసి ఉండొచ్చు. ఓకే, సో ప్రీవియస్గా హై ఏదైతే ఉందో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఈ హైని కూడా మళ్ళీ బ్రేక్అవుట్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం వెరీ అగ్రెసివ్ బులిష్ కౌంటర్ అటాక్ అనేది తీసుకున్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నిఫ్టీ బ్యాంక్లో కూడా అదే లెవెల్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ అనేది ఉంది. ట్రెండ్ లైన్ కన్నా బ్రేక్అవుట్ అయితే పాసిబిలిటీ ఉంది అప్ సైడ్ అని చెప్పేసి. బట్ ఎనీహౌ ఏంటంటే ఈరోజు అగైన్ గ్యాప్ ఫిల్ చేశాడు. చూడండి, ఈ విధంగా లాంగ్ బిల్డప్ చేసుకుంటూ ఫైనల్గా బ్లాస్ట్ అయిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ యాక్చువల్గా 2 o'clockకి స్ట్రాంగ్గా రికవరీ అనేది జరిగింది. అక్కడ నుంచి కూడా ఇక స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ తర్వాత ఒకవేళ అటెంప్ట్ చేస్తున్నట్టయితే అక్కడ నుంచి కూడా 378 పాయింట్స్, దట్ ఈస్ గ్రేట్ మూవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇండియా విక్స్ అయితే అగైన్ కూల్ ఆఫ్ అయింది. బిలో 13కి వచ్చేసింది, బిలో 14కి రావడం అనేది జరిగింది. సో చూద్దాం, మార్కెట్ అయితే ప్రస్తుతం బుల్లిష్ మోడ్లో కంటిన్యూ అవుతుంది. అండ్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అయితే ఆ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.